భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు. నాడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 206 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని, సీతారామ ప్రాజెక్టు దుమ్ముగూడెం సాధన కోసం చేసిన కృషి చేసిందన్నారు. నాటి ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించేందుకు ముందుకు రావడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మీద కేంద్రీకరిస్తామని, పూర్తి కాకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, అట్లాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఈ అన్ని విషయాలలో ఇటీవల కాలంలో సమావేశమైనటువంటి కేబినెట్ కొన్ని ప్రకటనలు చేసింది. ఇక్కడ సీతారామ ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తి చేస్తాము అని చెప్పారు. వాస్తవంగా సీతారామ ప్రాజెక్టు సిపిఎం పార్టీ ఆనాటి జిల్లా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహాప్రస్థానం పాదయాత్ర సందర్భంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మించాలి అని పాదయాత్ర సాగించాం 206 కిలోమీటర్లు. ఆ తర్వాత 1000 మంది రైతులను కలిసి సాగునీటి సాధన మహారైతు యాత్ర నిర్వహించాం. దుమ్ముగూడెం ప్రాజెక్టు వెంటనే నిధులు కేటాయించాలని చెప్పి అనేక పోరాటాల ఫలితంగా ఆనాడు రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశాడు. అనేక మార్పులకు చేర్పులకు లోనయ్యి సీతారామ ప్రాజెక్టు రూపంలో ముందుకొచ్చింది. ఈ ముందుకొచ్చిన ప్రాజెక్టు కూడా శంకుస్థాపన ఒక దగ్గర జరిగింది, డిజైన్ ఒక రూపంలో వచ్చింది. ఇప్పుడు నీటిపారుదల ఫేస్ల వారీగా చేస్తాము అని చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కట్ ఆఫ్ డేటు సక్రమంగా నిర్ణయించుకొని ఎంత త్వరగా పూర్తి చేయగలరో